చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. తెలుగు సినిమాల్లోని సూపర్ హిట్ పార్టీ క్లబ్ సాంగ్. ఆ పాటలతో ఈ పిల్లలు మనల్ని ఉత్సాహపరచడానికి మన ముందుకు రాబోతున్నారు. క్లబ్ అంటే అర్థం సంఘం, అందరూ అంటే ఒకే మానసిక స్థితి ఉన్న వాళ్ళ సమావేశం. నిజాన్ని చెప్పాలంటే ఇది ఒక సంగీత సంఘం. మనమెప్పుడు క్లబ్ సాంగ్సే. చాలా హుషారుగా పాడావు. సినిమాకి వెళ్దామంటే సిల్లర్ గాళ్ళ టెన్షనా. చాలా చక్కగా పాడి ఘంటసాల గారిని గుర్తు చేసావమ్మా. పువ్వా పువ్వా అంటాడు ఒట్టో అప్పరావు. బంగారు కొండ మీద శృంగార కోటలోన పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. వాటి ఎవద్దంటావా, వాటి ఎవద్దంటావా. అసలు ఇలాంటి పాటల ఉద్దేశం ఏంటి? మనసుకు తేలిక, వయసుకు వేడుక. తేలిగ్గా ఉండాలి ఇలాంటి పాటలు. ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు సింగారం గాను. 1 గానికి 22 బస్తుల మస్తు కట్అవుట్. బచ్చా గాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు. పాటకి న్యాయం చేసావు, ఎపిసోడ్ థీమ్ కి అన్యాయం చేసావు. అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే. పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే. తను కూడా పువ్వులాగా భావంలో ఉందని చెప్పడం అన్నది చాలా గొప్ప అభివ్యక్తి. కాసర్ల శ్యామ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు. రాములా నన్నాగం చేసింది రో. అనుకుతక మనిషికుడుండి వాడిలో నా వేడి ఉంటాయా. ఒరిజినల్ సాంగ్ కన్నా నువ్వు బాగా పాడాను. కిస్సిస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైన కొలిచేస్తూ గజాలెక్కన. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ గీతాంజలి. ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో అవుట్ అయ్యేందుకు సై. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. మాటలు లేవు, చాలా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉంటే ఏం చేసేవారు తెలుసా? నువ్వు ఎవరో నేనెవరో ఈ క్షణాలు కలిసి నడుద్దాం. సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం. కడితే కురుకులమంటూ చూస్తారు. మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. నీ పెర్ఫార్మెన్స్ కి షార్టెస్ట్ స్పందన ఏంటంటే తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. నేను తస్లీం ఎలా చెప్తాను. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది. ఎంత బాగుందో. అండ్ నువ్వు అసలు ప్రతి పదానికి నీ యాక్టింగ్ స్కిల్స్ మామూలుగా లేవు. నేను తాగితే కొండది కళ్ళు గిరగిర తిరిగాయి. కంటెస్ట్ చేశాను, ఓకే అన్నారు. పాట పాడాను, బాగుందన్నారు. మరి కాసేపట్లోనే ఎలిమినేషన్ చేశారు. నాకింకా ప్రోగ్రాంతో పని ఏముంది? డోంట్ కేర్.